దీన్ని కిన్నర్ క్యాలిస్ అంటారు అనమాట. మీరు చూస్తే ఈ హిల్ పీక్ ఉంది కదా, అది శివ షేప్లో ఉంటుంది అనమాట, లార్డ్ శివ షేప్లో. అందుకని దీన్ని కిన్నర్ క్యాలిస్ అంటారు. మనం ఇంకా యాపిల్ తోటల మధ్యలో వెళ్తున్నాం అనమాట. వావ్, వామ్మో. ఈ మౌంటైన్ ఎండ్ అవగానే అక్కడ ఇంకా చైనా బోర్డర్ అంట. మన ఆర్మీ కూడా అలౌ చేయదంట బోర్డు వరకు కూడా. హార్వెస్టింగ్ టైం అయిపోయింది అనమాట. ఇది యాక్చువల్లీ సెప్టెంబర్లో హై పీక్ సీజన్. హార్వెస్టింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు దీనికైతే ఒకటే ఉంది కొంచెం పెద్దగా. యాపిల్స్ కూడా ఉన్నాయి, మొబైల్లో అయితే కనిపిస్తున్నాయి లేదు, ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి ఉన్నాయి కదా, ఈ కలర్ షేడ్ అయి ఉన్నాయి కొంచెం ఎల్లో కలర్లో. ఇవన్నీ యాపిల్ ట్రీస్. ఇక్కడ నుండి అయితే వ్యూ చాలా బాగుంది. హోమ్ స్టే వచ్చేసి భగవతి హోమ్ స్టే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని కిన్నర్ క్యాలిస్ అంటారు అనమాట. మీరు చూస్తే ఈ హిల్ పీక్ ఉంది కదా, అది శివ షేప్లో ఉంటుంది అనమాట, లార్డ్ శివ షేప్లో. అందుకని దీన్ని కిన్నర్ క్యాలిస్ అంటారు. ఇక్కడైతే అయిపోయింది మన స్టే. సో ఇప్పుడైతే మనం ఇంకా సూసైడ్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి, మొత్తం గ్లేసియర్ వాటర్. ఇది మెట్లు పెట్టేసి దించారు దాన్ని. మొత్తం యాపిల్ ఫార్మ్సే. మొత్తం మనం ఇంకా యాపిల్ తోటల మధ్యలో వెళ్తున్నాం అనమాట. వావ్, నేను అనుకోలే యాపిల్ తోటల మధ్య నుండి రైడ్ చేస్తాను ఎప్పుడు. అసలు యాక్చువల్లీ పళ్ళు ఉండేటప్పుడు వస్తే హార్వెస్టింగ్ టైంలో కరెక్ట్గా చాలా బాగుండేది. నెక్స్ట్ ఈ టెరైన్లో ఎక్కువ స్నో లెపర్డ్ ఎక్కువ తిరుగుతుంటుంది. వీళ్ళు బోట్స్ కూడా ఎక్కువ పెట్టారు స్నో లెపర్డ్. నా బకెట్ లిస్ట్లో అది ఒకటి కూడా ఉంది, స్నో లెపర్డ్స్ చూడాలి. ఇటువైపు అబ్బా కదా ఆ బ్యాక్గ్రౌండ్ ఇదే అనమాట. యాక్చువల్లీ దీన్ని రోగి వ్యూ పాయింట్ అంటారు. కాకపోతే ఇక్కడ జనాలు ఎక్కువ మంది వచ్చి చచ్చిపోవడం వల్ల సూసైడ్ పాయింట్ అని చెప్పి ఫేమస్ అయింది. యాక్చువల్లీ ఇది రోగి వ్యూ పాయింట్. ఇక్కడ లోకల్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు సూసైడ్ పాయింట్ అంటే. అక్కడ నుండి దూకితే ఇంక అయిపోయింది, ఇంకేం ఉండదు, ఇంకేం మిగలదు కిందకి. ఇంకా ఇక్కడ నుండి అరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తే చూడండి. దినేష్ ఫోన్ చేయ డీపీకి, రిటర్న్ పోవాలి మన రిటర్న్. అక్కడ చూస్తే మీరు దినేష్ గడు ఉన్నాడు, బైక్ తీస్తున్నాడు ఇప్పుడు. సో ఇది సూసైడ్ పాయింట్. సూసైడ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మేము సాంగ్లా చూసి చిట్కులో నైట్ స్టే చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ రిటర్న్ టు రూమ్ బది. బాగా శాలింగ్ చేస్తాడు, మెమరీగా ఉండాలి బాగా. కిన్నర్లో స్పెషల్ ఏంటంటే యాపిల్స్ అనమాట. మీకు కాశ్మీర్ యాపిల్స్, సిమ్లా యాపిల్స్ కన్నా కిన్నర్ యాపిల్స్కి ఒక రెప్యుటేషన్ ఉంటుంది, అంత మంచి టేస్ట్ ఇస్తుందని చెప్పి. ఇక్కడ ఏంటంటే నైట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి ఇక్కడ లోకల్స్ అన్నారు. దానివల్ల ఏంటంటే మన నైట్రోజన్ ఎక్కువ ఎరువులకు వీటికి యూజ్ చేస్తాం కదా, సో దానివల్ల న్యాచురల్గా ఇక్కడ దొరికింది కాబట్టి ఇక్కడ యాపిల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. సాంగ్లే వ్యాలీకి వెళ్తున్నానట. అక్కడ కూడా వ్యూ పాయింట్స్ ఉంటాయి మొత్తం. తర్వాత ఒక బెరింజీ నాగ్ టెంపుల్ ఒకటి ఉంది, దాని పక్కన మళ్ళీ బుద్ధిస్ట్ మానిస్టర్ ఒకటి ఉందన్నమాట. సో ఆ రెండు కాంబినేషన్ ఒకే ప్లేస్లో ఉంటాయి రెండు. అది కొంచెం స్పెషల్ ప్లేస్ చూడడానికి. సో అక్కడికైతే వెళ్తాం. సుత్లేజ్ రివర్ వ్యూ చూడండి, హిమాలయాస్, రివర్. రివర్ బ్యాంక్ చూడండి ఎలా ఉందో, రాళ్ళే ఉన్నాయి మొత్తం. అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ క్రాసింగ్ మనకు లేదు. బ్రిడ్జ్ భలే ఉందబ్బా, బైక్ వెళ్ళిపోద్ది. టన్నెల్ కన్స్ట్రక్షన్ చేస్తారా బాగా వెలుగు, డైవర్షన్ టన్నెల్ ఇన్లెట్. వావ్, ఆ లోపల
లోపల నుండి వాటరా? ఏం కన్స్ట్రక్షన్ అవుతుందో తెలుసు ఇక్కడ. పెట్రోల్ ఇప్పుడు కొట్టించుకోవాలి ఇంకా. సర్జీ ఫుల్ ట్యాంక్ సర్జీ. తీనోకో కిత్నా 800 సెల్ఫ్ అవ్వట్లేదు, బ్యాటరీ రాడ్ చేంజ్ చేయలేదు, ఆ కిక్ రాడ్ ఏమో బెండ్ అయిపోయింది. హే లేరా ఓకేనా? ఇంకా యాపిల్ తోటలు ఇటువైపు రైట్ సైడ్ ఏమో యాపిల్ తోటలు, లెఫ్ట్ సైడ్ రివర్, మధ్యలో రోడ్డు. బాగుంది చాలా. వెల్కమ్ టు టుక్పా వ్యాలీ. టుక్పా పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడ. గాడిది సాంగ్లా వ్యాలీ ఇంకో 3 km ఉంది. ఆల్మోస్ట్ సాంగ్లా వ్యాలీకి ఎంటర్ అయిపోయాం. ఇది సాంగ్లా వ్యాలీ. ఇంకా 1.2 km ఉంది टेम्पल बेरिंगजीना. बाइक जा सकते हैं ना? हाँ वत्सन टेम्पल की. सर जी गाड़ी पार्क कर सकते? ऐसा करो गाइस, वहाँ टेम्पल के ऊपर चढ़ा दो, ये जिताएंगे ना. इधर इधर यहाँ पे जो राइट साइड नहीं है. हाँ ठीक है सर, ठीक है सर जी. వేసే మనకు గంటల కదా అదనమాట. రైట్ సైడ్ రైట్ సైడ్కి తిప్పాలంటే ఇక్కడ కూడా ఏవో అక్షరాలు రాశారు, మాకు అర్థం అవ్వట్లేదు. మొత్తం బెరింగ్ నాగజీ టెంపుల్ కదా, ఇది నాగదేవత టెంపుల్ అనుకుంటా. ఇది ఏంటండి బాబు నాగదేవతనా? మొత్తం ఏమో ఉన్నాయి కదా, మొత్తం ఇంకా ఉడిన ఆర్కిటెక్చరే అంతా. బుద్ధుడు కాదు, బుద్ధుడిది అది, రెండు మిక్స్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏదో రిచువల్ అవుతుంది ప్రజెంట్. లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈ క్యాప్స్ ఒకటి వేసుకోవాలి, క్యాప్స్ వేసుకొని ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ అమ్మాయిలు అయితే మాత్రం వీళ్ళకి అమ్మాయిలు ఏదైతే వేసుకుంటారో ఆ కాస్ట్యూమ్ వేసుకొని రావాలన్నమాట. అలా అయితే అలౌడ్, లేకపోతే అలౌడ్ లేదు. క్యాప్ అయితే కంపల్సరీ. బయట ఉంటుంది క్యాప్, చేతులు వాష్ చేసుకుని క్యాప్ వేసుకోవాలి. ఇంకా స్టార్ట్ అవుతుంది రిచువల్. వాళ్ళ మత పెద్ద వస్తున్నాడు అనమాట. ఒక్కో రిలీజియన్లో ఒక్కలా ఉంటాయి ఆచారాలు. మనం మన బర్త్డేకి టెంపుల్కి కానీ చర్చికి కానీ వీళ్ళు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఒక టీనేజర్ బర్త్డే అయితే వీళ్ళ ఆచారాల ప్రకారం వీళ్ళ దేవతల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. మేమైతే చాలా ఫార్చునేట్ ఇలాంటి ఒక రిచువల్ని విట్నెస్ చేసినందుకు. మేము ఫస్ట్ అనుకున్నాం ఆ పల్లకిలో వాళ్ళ గురువుగారు ఉన్నారు, వాళ్ళ గురువుగారిని మోసుకొని వస్తున్నారు అనుకున్నాం. ఆ 3 పల్లకిలు వస్తాయి దానిలో. కానీ అందులో గురువుగారు ఎవరు లేరంట. అందులో వాళ్ళ దేవతల ప్రతిమలు అయితే ఉన్నాయి, విగ్రహాలు అయితే ఉన్నాయి. సో వాటిని ఆ పిల్లవాడు ఇంటికి తీసుకెళ్ళి బ్లెస్సింగ్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారంట.
उनको बधाई देने जा रहे हैं, ब्लेसिंग्स देने जा रहे हैं। वो अभी ये लेके आया ना, उसमें गुरु, हाँ आपका गुरु जी है उसमें, देवता है, देवता है, देवता जिसको बोलते हैं ना देवता, हाँ 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 जो हिंदुइज्म में गॉड है। हाँ 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 ठीक है. हाँ देवता है. ఇప్పుడు చిట్కులు లెఫ్ట్ అయిపోయా. చిట్కూలు వచ్చేసి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. కాకపోతే 1 అవర్ చూపిస్తుంది 23 కిలోమీటర్స్. అంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది రోడ్డు. ఎక్స్పల్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. వావ్ భలే ఉంది కదా వ్యూ. ఇవన్నీ ఓక్ ట్రీస్ ఉన్నాయి మొత్తం, ఆ మౌంటైన్ మొత్తం. పైన ఇంకా స్నో క్యాప్. బాబా ఇంకా రోడ్డు మొత్తం ఇలానే ఉంటుంది, ఫిక్స్ అయిపోవడమే. ఆడు 20 kmకి 1 అవర్ అని గూగుల్ మ్యాప్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఇంకా మరి నార్మల్ స్మూత్ రోడ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. కొంచెం అడ్వెంచరస్ ఉంటుంది రోడ్డు. మనం అడ్వెంచర్ చేయడానికి కదా వచ్చాం. మనకి డెస్టినేషన్ ఇంపార్టెంట్ కాదు, జర్నీ ఇంపార్టెంట్. మనకి జర్నీ ఎలా ఉంటేనే కదా ఫన్. డిసెంబర్లో క్లోజ్ అయిపోద్ది మొత్తం. ఇది మొత్తం ఇదంతా స్నోతో కవర్ అయిపోయింది. ఇంకా టూరిస్ట్ కూడా కష్టమే, బస్సెస్ కూడా కష్టమే ఇటువైపు చిట్కుల వైపు. మనకు ఓన్లీ సమ్మర్స్లోనే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు? ఓ షూటింగ్ స్టార్స్ పడుతున్నాయి అబ్బా, అందుకని ఆపేశారు. పర్లేదు, మనకి ఇక్కడ ఇటువైపు నుండి అయితే ఏం పడవు. చెప్పా కదా ఈ మొత్తం షూటింగ్ స్టోన్సే. ఆ రాళ్ళు మనం వెళ్తున్నప్పుడు వచ్చి కొట్టేస్తే ఇంకేం చేయలేం. కానీ ఇవైతే పడతా ఉన్నాయి, ఇవి షూటింగ్ స్టోన్స్. ఓ ఇక్కడ కూడా ఆపేశారు. చూసారా, నేను బస్సు ఆయనకి దారిస్తే ఆయన నాకు ఇచ్చాడు. చాలా మంచోళ్ళు అబ్బా ఇక్కడ డ్రైవర్స్. బాబా ఈ లొకేషన్ చూడండి, మొత్తం రాళ్ళే ఉన్నాయి, మొత్తం రాళ్ళే. వాటర్ వస్తుంది. బాబా మొత్తం గ్లేషియర్ వాటర్. ఇది మంచు కొండల నుంచి వస్తున్న వాటరే. వామ్మో ఏమది ఉన్నట్టుండి. విలేజ్ చిట్కోల్. బాబా ఈ డిఫరెంట్ వైబ్ ఉంది ఇది చిట్కుల్. వావ్ చూడచ్చు అసలు ల్యాండ్స్కేప్ ఎలా ఉందో. అబ్బాబ్బాబ్బా. సో ఇది లొకేషన్. ఇక్కడ చాలా బాగుంది, కాకపోతే కోల్డ్ బ్రీజ్ వస్తున్నాయి అనమాట. చేతులు గడ్డగడ్డి వస్తున్నాయి, పని చేయట్లేదు. ఎంత ఇంచుమించు నార్కన్నా హైట్ కూడా అంతే కదా, మీటర్స్ లెక్క. అయితే ఇది చిక్కులు చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా కోల్డ్ బ్రీజ్ అయితే చంపేస్తున్నాయి. ఇంకా వ్యాన్ లెఫ్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. ఇంకా ఏంటంటే లాస్ట్ దాబా ఆఫ్ ఇండియా. మ్యాచ్ పెడితే పోదాం. బాగా హై చెప్పు. హలో చెప్పరా. ఓకే, అక్కడ చిన్నపాటి ఫోటో సెషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా లాస్ట్ దాబా ఆఫ్ ఇండియా అంటే ఇండియా వాటర్కి అదే లాస్ట్. ఇంకా అక్కడికి వెళ్తున్నాం. హిందుస్థాన్ కా ఆఖరి దాబా అంటే మన ఇండియాకి ఇదే లాస్ట్ దాబా అనమాట. సెలబ్రిటీస్ కూడా చాలామంది వచ్చారు ఈ పర్టికులర్ దాబాకి. ఆశిష్ విద్యార్థి, ద గ్రేట్ కరీ WWE సూపర్ స్టార్, ఇంకా సారా అలీ ఖాన్. సో లాస్ట్కి అయితే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. తర్వాత వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ క్లియర్ స్కై, మౌంటైన్స్, చిన్న ఫారెస్ట్ ఏరియా. తర్వాత ఇది బాస్పా రివర్ కనిపిస్తుంది మీకు. ఇది రివర్ బాస్పా రివర్.
కానీ కోల్డ్ బ్రీజ్ అయితే చాలా దారుణం మూమెంట్. మీరు చూస్తున్నారు కదా అక్కడ ఈ మౌంటైన్ ఎండ్ అవ్వగానే అక్కడ ఇంకా చైనా బార్డర్ అంట. మన ఆర్మీ కూడా అలౌ చేయదంట బోట్ వర్క్ కూడా. సో అక్కడి వరకు అయితే మేము వెళ్ళాలనుకోవట్లేదు. ఇంకా ఇది కూడా మన ఇండియా కింద వస్తుంది ఇలా ఈ రీజన్, ఈ మౌంటైన్ రీజన్. ఇంకా అటువైపు మొత్తం ఇంక చైనా. అక్కడైతే -2 degrees ఉంది. ఇంకా నైట్ అయితే ఇంకా -10 వరకు పోవచ్చు. అయితే ఇంకా మ్యాగీ తీసేసుకొని ఇప్పుడు ఇంకా ఒక హోటల్కి అయితే కాల్ చేసాం హోమ్ స్టేకి. వాడేమో 800 అంటున్నాడు. ఒకవేళ వీలైతే దానిలో స్టే చేస్తాం. ఇంక దానికని ఇంకా తక్కువ దొరికితే ఇంకా దానిలో. ఇప్పుడు టూరిస్ట్ మ్యాగీ చాలా బాగుంది, చాయ్ కూడా బాగుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. నేను మ్యాక్సిమం ట్రావెల్ ఇన్పుట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇంకా బైక్ కోసం ఏ గేర్ తీసుకోవాలి, నెక్స్ట్ క్యాంపింగ్ గేర్ కోసం ఇంకా నా యూట్యూబ్ ఛానల్ మొత్తం ఇంకా వస్తూనే ఉంటాయి వ్లాగ్స్. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఇప్పటికైతే నాకు ఒక 130 మెంబర్స్ ఉన్నారు. అది కూడా వాళ్ళు నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్. ఇప్పుడు కొత్తగా ఎవరు చూసినా సరే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు మీరు. సో దట్స్ ఇట్ గైస్. సో సైనింగ్ ఆఫ్, వంశీ ఫ్రమ్ చిట్కూల్.